కొంచెం కారంగాలో రాజుగారు కారం కారంగా వంటను పరిచయం చేయబోతున్నారు. బట్ దానికన్నా ముందు మనం అనుకుంటున్నాం కదా ఉమెన్స్ డేకి ఇవాళ మనకు ఒక స్పెషల్ ఉంది అని. ఏం లేదండి, స్పెషల్ ఏంటంటే ఇవాళ ఉమెన్స్ డే స్పెషల్గా మన షోకి ఒక సూపర్ సింగర్ విచ్చేశారు. ఆవిడ ఎవరంటే తెలుగులో పాప్ సింగింగ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన స్మితా గారు. స్మితా గారు, వెల్కమ్ అండి. ఉమెన్స్ డే ఆల్మోస్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్స్ అలాట్. సో ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. స్మితా గారు, మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఉమెన్స్ డే రోజు మీరు ఇక్కడికి రావటం. బికాజ్ ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మీరు పాప్ సింగింగ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. మన తెలుగు వాళ్ళకి అసలు తెలియదు కదా. సో ట్రెడిషనల్ కర్ణాటిక్ ఫోక్ లైట్ మ్యూజిక్ ఇవన్నీ తెలుసు, కానీ పాప్లో మీరు చాలా సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఎనీవేస్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ. మరి వంటలకి రెడీయా అండి? ఓకే, చేస్తూ ఉంటారా వంటలు? బాగానే చేస్తాను. బికాస్ బిజీగా ఉంటారు కదా. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది, ఎక్కువ చేసేదాన్ని. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఆల్మోస్ట్ స్కూల్ ఇంటర్లో డిగ్రీలో ఉన్నప్పుడైతే ఎవ్రీడే ఒక కొత్తది ఏదో ఒకటి తెమ్మని అడిగేవారు ఫ్రెండ్స్. సో ఐ యూస్ టు మేక్ అండ్ టేక్ అనమాట. అట్లా మీరు చేసి తీసుకెళ్ళేవారు బాగా ఒకప్పుడు. అండ్ దెన్ స్లోలీ ఆఫ్టర్ దట్ తగ్గిపోయింది ఇంట్రెస్ట్. అంటే ఒక ఫేజ్ తర్వాత ఒక పాయింట్లో బాగా ఇష్టం ఉంటుంది కదా, అలాగా నాకు ఎర్లీగా ఉండింది. బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ ఎంత 13-14 సిన్స్ ఐ వాజ్ 11-12 years బేక్ చేసేదాన్ని కేక్స్ అవి ఇవి. సో అక్కడి నుంచి స్లోగా బాగానే ఇష్టం ఉండేది. ఇంకా డిగ్రీ తర్వాతకి వచ్చేసరికి ఇంకా సింగింగ్ మీద పడిపోయారు అని కాదు, ఒక ఫేజ్ లో వంటల మీద బాగా ఉండేది. బట్ ఇప్పటికి కూడా ఏదైనా చెయ్యాలి అంటే రెగ్యులర్ కాకుండా స్పెషల్ ఏదైనా చేయటం ఇష్టం. ఓకే, సో ఇవాళ మాకోసం ఏం స్పెషల్ చేయబోతున్నారు మీరు? నాకన్నా ముందు అక్కడ షెఫ్ ఉన్నారు, ఆయనతో చేద్దామా? అవునులేండి, ప్రతిసారి ఉమెన్స్ డే రోజు కూడా ఆడవాళ్లే వంట ఎందుకు చేయాలి, ఈ రోజు మన షెఫ్ గారితో చేద్దాం. ఓకే, రెడీ? మరి మీకు చెప్పండి మీ ఫేవరెట్ ఐటమ్, అదే చేద్దాం. ఫేవరెట్ అంటం కన్నా ఏదైనా కొత్తది చూపించండి. మేబీ సంథింగ్ లైక్ అన్ ఈవినింగ్ స్నాక్ లాగా. ఓకే, సంథింగ్ కొంచెం డిఫరెంట్ గా కూడా అడుగుతున్నారు మీరు. సో క్యాబేజ్ తో కూడా చేసి చూపిస్తాను. ఓకే ఓకే, మీకు క్యాబేజ్ ఇష్టమా అండి? పర్వాలేదు, బట్ ఇట్లా డిఫరెంట్ గా ఉంటే మేబీ బాగుంటుంది కదా టేస్ట్. ఎనీవేస్, మరి క్యాబేజ్ వడలు ఇవాళ తయారు చేసుకోబోతున్నాం. ఓకే అండి, ముందుగా క్యాబేజ్ వడలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, పచ్చిశనగపప్పు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, తరిగిన కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలు చూసుకున్నాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. రాజు గారు, ముందుగా ఏం చేసుకోవాలండి? సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం అండి. నానబెట్టిన పచ్చిశనగపప్పును కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకున్నాం అండి. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు కూడా చిన్నగా ఇలా తరిగి పెట్టేసుకున్నాం. ఓకే, సో ఈజీగా కలిసిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, క్యాబేజ్ అండి చిన్న ముక్కలుగా తరిగేసి పెట్టేసుకున్నాం. సో అప్పుడు మనకి ఆయిల్ ఫ్రై అయినప్పుడు కూడా పెద్దగా తెలియదు కదా? తెలియదండి, దాంట్లో అంటే ఆ పప్పు మనం మిక్స్ చేసుకున్నాం కదా, సో దాంట్లో కలిసిపోతుంది. ఓకే, సో అలాగే కొంచెం బ్యాండింగ్ కొరకు శనగపిండి. సో శనగపిండి లేకుండా చేసుంటే ఇట్ వోంట్, అంటే దాన్ని అంటే డీప్ ఫ్రై కాబట్టి ఒక్కొక్కసారి విడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కాబట్టి శనగపిండి వేసుకుంటే కొంచెం ఆ బ్యాండింగ్ బాగా పనిచేస్తుంది. సో ఇదంతా మనం బాగా కలిపేసుకోవాలి. సో స్మితా గారు, మీ ఫస్ట్ ఆల్బమ్ ఏంటి? నా ఫస్ట్ ఆల్బమ్ హాయ్ రబ్బా. ఓకే, మరి హాయ్ రబ్బా స్మిత అని కూడా మిమ్మల్ని అంటూ ఉంటారు కదా, సో అంత క్లిక్ అయింది ఫస్ట్ ఆల్బమ్. అయినా మీరు పాప్లో ట్రై చేయాలని ఎందుకు అనుకున్నారు? పాడుతా తీగలో ఫస్ట్ వాజ్ మై ఎంట్రీ ఇంటూ మ్యూజిక్ పబ్లిక్గా. ఫస్ట్ పాడుతా తీగ ఇన్ 1996. నేను అప్పుడు ఇంకా 10th అయిపోయి. సో పాడుతా తీగలో అనుకోలే అసలు. సరదాగా వెళ్ళి ప్రిలిమినరీ సెలెక్ట్ అయ్యాను. సరదాగా వెళ్ళి ప్రిలిమినరీ రౌండ్లో పాడేసి వద్దాం అనుకున్నాను.
ప్రిలిమినరీ గెలిచా, తర్వాత క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళాను, మరి ఇది ఎలా, అది గెలిచా, సెమీఫైనల్స్ గెలిచా, మినీ ఫైనల్స్ గెలిచా. సో అట్లా ఒక్కొక్కటి గెలిచేసరికి మేబీ ఏమన్నా ప్రొఫెషనల్గా చేస్తే బాగుంటుందేమో అని. బాలు గారు కూడా త్రూ అవుట్ ఎవ్రీ ఎపిసోడ్లో నువ్వు అంటే నేను పాడేటప్పుడు నాకు అది న్యాచురల్గా అలవాటు, కొంచెం మూవ్ అవుతా పాడటం. ఆ టైంలో లైక్ 10 years బ్యాక్ ఎవరు కొంచెం స్టిఫ్గా ఉండి పాడేవారే తప్ప అట్లా కొంచెం కదలాలన్నా కొంచెం ఆలోచించి అట్లా ఏమో కన్జర్వేటివ్. ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం అందరూ కొంచెం యాక్టివ్గా ఉంటున్నారు, స్టేజ్ అట్లా ఉంటున్నారు. బట్ అప్పుడు ఎవరు ఉండేవారు కాదు అలాగా. సో చూసి నాకు ఎందుకో నువ్వు యాక్ట్ చేస్తావు అనుమానం ఉంది అని బాగా ఎప్పుడు జోక్లు వేసేవారు ప్రతి ఎపిసోడ్లో నా మీద. అయితే లేదండి అనేదాన్ని. బట్ మేబీ ఆయన అన్న మాటకే ఆల్బమ్ చేయటము అలాగా మేబీ ఆ రకంగా ఆయన ఉద్దేశంలో అన్న యాక్టింగ్ మేబీ అలాగా ప్రొజెక్ట్ అయ్యిందేమో. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ ఎంట్రీ ఇన్ టు మ్యూజిక్. రెడీ అయిపోయిందండి, వేడైపోయింది. ఓకే ఓకే, చేతికి కొద్దిగా మనం ఆయిల్ పెట్టేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. సో వీటిని మనం ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఓకే, సో ఇలా వడలు మనం కానీ దాన్ని మధ్యలో ఇట్లా చిన్నగా హోల్ చేస్తే అది క్యాబేజ్ గారెలు అని పిలువచ్చా? అంతే కదా. బట్ అలా చేసుకోవడం వల్ల చక్కగా ఉడుకుతుందని కూడా అంటారు. కావాలంటే చేసుకోవచ్చు కదా రాజు గారు. ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ మారిపోద్దండి జస్ట్ ఆ చిన్న డిఫరెన్స్? లేదండి, టేస్ట్ ఏం మారదు. టేస్ట్ ఏం మారదండి. సో మీ ఫేవరెట్ ఆల్బమ్ ఏంటి ఇన్ని ఆల్బమ్స్ లో? మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు చాలా ఎఫర్ట్ పెట్టి, నేను పాప్ ఆల్బమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఐ కమింగ్ టు ఇషానా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ పాప్ ఆల్బమ్స్కి వచ్చేసరికి నా ద లాస్ట్ వన్ బిఫోర్ ఇషానా, దాంట్లో మాత్రం నేను నా హార్ట్, సోల్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ పెట్టి మోస్ట్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేసిన ఆల్బమ్ అది మాహివే. సో ఐ థింక్ దట్ వన్ నిజం చెప్పాలంటే నా మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవుట్పుట్ నా వైపు నుంచి. సో ఇది కాసేపు వేగాలి కదా రాజు గారు? అవునండి. స్మిత గారు మరి మా కోసం మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పర్లేదు, మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడండి. సెల్ఫ్ టైటిల్ అదే మాహివే. ఐల్ సింగ్ దట్ ఫర్ యూ. ఇట్స్ యాక్చువల్లీ పంజాబీ లిరిక్స్. ఓకే. पहली पहली बारी दिल नू लगाया, दिल नू लगा के दिल बचताया, माही जादू करके मैनू खाब करके, किन्नी बारी गया दूर मैनू छड़ के हाँ, माही बेदर्दी मेरा माही बेदर्दी, जा मैं तेनू ना इश्क कर दी, इश्क तेनू ना कर दी. వావ్, చాలా బాగుంది. వింటుంటే మాకే మూవ్ అవుతుంది బాడీ మొత్తం. అంటే ఆ జోష్ బాగుంది. రాజు గారు అయిపోయిందండి? అయిపోతుంది. ఓకే. సో ఓకే, ఇది ఇంకా ఫ్రై అవ్వాలా? సరిపోతుంది, ఈ కలర్ సరిపోతుందండి. తీసేసుకుందామండి. ఓకే, ప్లేట్ ఇస్తారా? యా, స్మిత గారి కోసం టిష్యూ పెట్టి ప్లేట్ రెడీ చేసాం. చక్కగా ఆయిల్ అంతా తీసేయండి రాజు గారు. ఓకే, సో వేడివేడిగా క్యాబేజ్ వడలండి. సో వేడివేడిగా మీకోసం రెడీ అయిపోయాయి. రాజు గారు మీకోసమే రెడీ చేశారు. కానీ వేడివేడిగా ఉన్నాయి కదా, మీరు టేస్ట్ చేసే ముందుగా దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. క్యాబేజ్ వడలు తయారు చేసుకునే విధానం: పచ్చిశనగపప్పు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఉప్పు, కారం, తరిగిన క్యాబేజ్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే క్యాబేజ్ వడలు రెడీ. ఓకే, తయారు చేసుకునే విధానం చూసారు కదా. స్మిత గారు టేస్ట్ చేస్తారా? ఓకే. మీరు కూడా తీసుకోండి రాజు గారు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి కదా. చాలా బాగుంది. ఆయిల్ కూడా డిఫరెంట్ గా అసలు క్యాబేజ్ అన్నట్టు మనకు అనిపించట్లేదు. చక్కగా అండ్ యాక్చువల్లీ నూనె కూడా అంత పట్టలేదు. అవును, అది కొంచెం వేడిలో వేసేసుకుని మనం స్టార్టింగ్ లో స్లో ఫైర్ లో ఫ్రై చేసి ఆ తర్వాత మధ్యలో మనం కొంచెం ఫ్లేమ్ పెంచేసుకుంటే ప్రాపర్ గా పట్టదు, నూనె పట్టదు ఎక్కువ. అసలు
రాజుగారు చాలా టేస్టీగా ఉందండి. చేసుకునే ఇది పద్ధతి కూడా చాలా ఈజీ కదా, చక్కచక్క చేసేసుకోవచ్చు. హ్యాపీగా. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే ఇష్టంగా క్యాబేజ్ కూడా తింటారు. అవును, పిల్లలు ఎవరికైనా క్యాబేజ్ ఇష్టం లేదంటే ఇలా సైలెంట్ గా ఈ రూపంలో ఇచ్చేసి సో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, తిన్నాక మెల్లగా చెప్పొచ్చు అనమాట. ఓకే అండి, మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేసేసేయండి, చాలా టేస్టీగా ఉంది.